रामचन्द्राय जनकराजचा मनोहराय मामकाभीष्टदाय मैदमङ्गलम् कोसलेसाय मन्दहासदासपोषणाय वासवादिविनुत सत्वरदमङ्गलम्। ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ సీతారామాభ్యాం నమః. వాల్మీకి మహర్షి రచితమైన శ్రీమద్ రామాయణము బాలకాండము 7వ సర్గము యథాతథ అనువాదము. దశరథుని యొక్క మంత్రులు, వారి గుణగణములు. ఇక్ష్వాకు వంశజుడు, మిక్కిలి ప్రజ్ఞాశాలి అయినటువంటి దశరథ మహారాజు యొక్క అమాత్యులు, కార్య విచారణలో దక్షులు, ఇతరుల యొక్క అభిప్రాయమును గుర్తించటలో సమర్థులు, ఎల్లప్పుడూ రాజునకు ప్రియమును కూర్చేటువంటి వారు, మేలును చెయ్యాలి అనేటువంటి సంకల్పంలో నిరతులు, సద్గుణ సంపన్నులు. వీరుడు, గొప్ప కీర్తి ప్రతిష్ఠ కలిగినటువంటి దశరథుని యొక్క ఆస్థానమున 8 మంది మంత్రులు ఉన్నారు, అష్టదిక్పాలకులలాగా. వారు సర్వ వ్యవహారములందు ఎట్టి దోషములు లేకుండా, ఆ దోషములకు తావీయకుండా ఉండేటువంటి వారు. సర్వదా రాచకార్యములయందు నిర్వహించుటలో వారు సమర్థులు, దానియందే తత్పరులు. దృష్టుడు, జయంతుడు, విజయుడు, సిద్ధార్థుడు, అర్ధసాధకుడు, అశోకుడు, మంత్రపాలుడు, సుమంత్రుడు అనేటువంటి వారే 8 మంది మంత్రులు. వశిష్ఠుడు, వామదేవుడు అనేటువంటి మహర్షులు ఇద్దరూ ఆ ఆస్థానమున ప్రధాన పురోహితులుగా ఉన్నారు. వశిష్ఠుల వారు గురువైతే వామదేవుడు పురోహితుడుగా ఉన్నాడు. ఇంకా జాబాలి మొదలైనటువంటి పురోహితులు, మంత్రులు కూడా ఉన్నారు. వారు న్యాయశాస్త్రాన్ని, దండనీతి మొదలైనటువంటి రాజ్య విద్యలలో నిపుణులు. అకృత్యాలకు పాల్పడనటువంటి వారు, నీతి కుశలురు, విద్యుక్తము కాని కర్మల ఎడల విముఖులు, సుసంపన్నులు, మిక్కిలి ప్రజ్ఞావంతులు, రాజనీతిని ఎరిగినవారు, తిరుగులేని పరాక్రమము కలిగిన వారు, మంత్రాంగమును ఖ్యాతిగా నెరవేర్చేటువంటి వారు, రాచకార్యములందు ఏమరపాటు లేనటువంటి వారు, త్రికరణ శుద్ధి కలవారు, తేజోమూర్తులు, క్షమాగుణం కలిగినవారు, కీర్తి ప్రతిష్టలు కలవారు, చిరునవ్వులతో ముందుగా మాట్లాడేవారు, కోపము వలన కానీ, కోరికల వలన కానీ, స్వార్థ చింతన వలన కానీ అసత్యమునకు ఒడిగట్టనటువంటి వారు, స్వరాష్ట్రముల యందుగాని పరరాష్ట్రముల యందుగాని జరుగుచున్న జరగబోవు విషయములన్నిటినీ ఆ మంత్రులకు చారుల ద్వారా తెలుసుకుంటూ ఉండేటువంటి వారు. ఆ మంత్రులు సమస్త వ్యవహారముల యందు సమర్థులు. మిత్రుల ఎడ తమ ప్రవర్తనకు సంబంధించిన రాజపరీక్షలలో నెగ్గినటువంటి వారు, అపరాధము చెయ్యనివారు. ఎవరైనా తన సుతులైనప్పటికీ కూడా అపరాధం గనక చేస్తే నిష్పక్షపాతంగా దండించేటువంటి వారు. వారు కోశాగారమును నింపుటకై ధనమును సమకూర్చేవారు. యోగ్యతలను పట్టి వేతనములకు వసంగి చతురంగ బలాలని సంరక్షించడానికి చాలా జాగరూకులై ఉండేవారు. ఇంకా వారు శత్రువులను ఎదిరించగలిగినటువంటి వీరులు, సర్వదా శత్రువులను జయించడానికి ఉత్సాహపడేటువంటి వారు. అయినప్పటికీ శత్రువు నిరపరాధి అయితే అతనిని దండించేవారు కారు. రాజనీతిని అనుసరించి శాసనములను ఆచరణలో ఉంచేవారు. అందువలన స్వదేశవాసులైన సాధువులను రక్షించేవారు. ఆ సాధువులను రక్షిస్తూ అసాధువులను శిక్షించేవారు. మరియు వారు బ్రాహ్మణులను, క్షత్రియులను బాధ కలగకుండా ధనాగారాన్ని నింపేటువంటి వారు. అపరాధుల యొక్క దోషములను, తారతమ్యతలను బట్టి, వారి శక్తి సామర్థ్యములను బట్టి దండన విధించేవారు. మంత్రులందరూ త్రికరణ శుద్ధితో, ఏకాగ్రచిత్తంతో, ఏకగ్రీవంగా రాజ్య వ్యవహారములను నడిపేటువంటి వారు. ఆ పురమునందు గాని రాజ్యమునందు గాని అబద్ధమాడేటువంటి వాడు ఎవడు లేడు. అయోధ్యానగరమునందు, కోసల దేశమునందు ఏ ఒక్కడు కూడా వంచకుడు గాని
పరస్త్రీ రతుడు గాని లేకుండా ఉన్నారు. కనుక అంతటా ప్రశాంతత నెలకొంది ఉంది. ఆ మంత్రులందరూ శుభవస్త్రములను, సముచితమైనటువంటి వేషధారణలను ధరించేవారు. వారు సచ్చీలులు. రాజహితమునందే దృష్టి నిలిపి రాజరూకులై చాలా జాగ్రత్తగా ఉండి జాగరక రూకులై రాజ్యతంత్రములను నడిపేటువంటి వారు. జాగరూకులైనటువంటి వారు అత్యంత శ్రద్ధ వహించేవారు రాజ్యమునందు. వారు తల్లిదండ్రులు, గురువులు మొదలైనటువంటి పెద్దలలో కలిగినటువంటి మంచి గుణములను గ్రహించేవారు. వారు సద్గుణముల కారణంగా పెద్దల అభిమానములను పాత్రులైనటువంటి వారు. వారు పరాక్రమమునందు ప్రసిద్ధులు. ఆ మంత్రులు తమ బుద్ధిబలముచే భూత భవిష్యత్ వర్తమాన విషయ పరిజ్ఞానమును కలవారుగా, విదేశములయందు ఖ్యాతి వహించినటువంటి వారుగా ప్రకాశించారు. ఆ అమాత్యులందరూ ఇతర రాజులతో దేశకాల పరిస్థితులకు అనుగుణంగా సంధి చేసుకోవడం, యుద్ధమును నడిపించడంలో చక్కగా ఎరిగినటువంటి వారై కలిగినటువంటి సంపదతోనే తృప్తిపడుతూ మంత్రాలోచనలను రహస్యముగా ఉంచటంలో సమర్థులై ప్రకాశించారు. సున్నితమైనటువంటి విషయాలను సూక్ష్మబుద్ధితో ఆలోచన చేయుటలో ప్రతిభ కలిగినటువంటి వారు. రాజనీతి శాస్త్రపు లోతులను బాగా ఎరిగినటువంటి వారు. రాజునకు హితము కలిగించడానికి ప్రియంగా మాట్లాడేవారు. ఇట్టి సద్గుణ సంపన్నులైన అమాత్యులతో కూడి ఎట్టి వ్యసనములు లేని దశరథ మహారాజు కోసల రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. దశరథ మహారాజు గూఢచారుల ద్వారా స్వదేశ పరదేశ పరిస్థితులను గమనిస్తూ అధర్మమునకు తావు లేకుండా ధర్మయుక్తంగా ప్రజలను రంజింపచేస్తూ దేశమును పరిపాలిస్తూ ఉన్నాడు. మహాదాతగా, సత్యసంధుడుగా, ముల్లోకములయందు ఖ్యాతికెక్కినటువంటి వాడై ఆ నరేంద్రుడు ఈ పృథివిని పరిపాలిస్తూ ఉన్నాడు. దశరథనుకు పెక్కుమంది రాజులు మంత్రులుగా ఉన్నారు. సామంత రాజులందరూ ఆయనకు పాదాక్రాంతులై ఉన్నారు. అతడు తన పరాక్రముచే క్షుద్రులైనటువంటి శత్రువులందరినీ రూపుమాపాడు. శత్రువులలో ఆయన కంటే అధికుడు గాని, ఆయనతో సమానుడు గాని ఎవరు లేరు. ఇంద్రుడు దేవలోకాన్ని ఏ విధంగా పరిపాలిస్తున్నాడో ఆ విధంగా దశరథుడు భూలోకాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. రాజునకు హితము కూర్చడానికి, తగిన విధంగా మంత్రాలోచన చేయడానికి నియమితులైనటువంటి వారు, ప్రభుభక్తి పరాయణులు, బుద్ధి కుశలురు, కార్యదక్షులు అయినటువంటి మంత్రులతో కూడిన దశరథ మహారాజు తేజోమయమైన కిరణములతో ఒప్పుచున్న ఉదయభానుని వలె ప్రకాశిస్తూ ఉన్నాడు. ఇది వాల్మీకి మహర్షి రచితమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండయందు 7వ సర్గము యథాతథ అనువాదము సమాప్తం.